హైదరాబాద్ లో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. టూ వీలర్ ను ఒక కార్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న ఓ బౌన్సర్ అక్కడికక్కడే మృతి చెందగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడు జూబ్లీహిల్స్ పబ్ బౌన్సర్ గా పనిచేస్తున్నాడు. యాక్సిడెంట్ అయిన తర్వాత కార్ డ్రైవర్ పరారయ్యాడు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారును గుర్తించారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మగుడి సమీపంలో ఈరోజు ఉదయం తెల్లవారుజామున 6 గంటల ప్రాంతంలో అయితే మాత్రము బైక్ మీద వెళ్తున్నటువంటి వ్యక్తిని కారు వెనుక వచ్చి ఢీకొనడంతో ఆ బైక్ మీద వెళ్తున్నటువంటి వ్యక్తి ఇద్దరు ఉన్నట్లుగా పోలీసులు అయితే మాత్రం ఇప్పటికే నిర్ధారించారు. ఒకరు రాజు, మరొకరు తారక్ రామ్ గా గుర్తించినటువంటి పోలీసులు అక్కడికి వెళ్లి చూసేసరికి డ్రైవింగ్ చేస్తున్నటువంటి తారక్ రామ్ అక్కడికక్కడే మృతి చెందారు. రాజు పరిస్థితి విషమంగా ఉండడంతో మలక్పేటలోని యశోద హాస్పిటల్కి తీసుకువెళ్ళినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాము. చాలా క్లియర్ గా చూడొచ్చు జూబ్లీహిల్స్ ఈ ప్రాంతంలో అంటే నియర్ పెద్దమ్మ గుడి టెంపుల్ ప్రాంతంలో మొత్తం రోడ్డు మీద గీతలు ఏవైతే ఉన్నాయో అవి కూడా కనిపిస్తున్నాయి. బైక్ వెళ్తున్నటువంటి సమయంలో కార్ ఓవర్ స్పీడ్ తో వచ్చి గుద్దడంతో తారక్ రామ్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు అని చెప్పేసి పోలీసులు ఇప్పటికే నిర్ధారించారు. హిట్ అండ్ రన్ కేసు ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ అంశం మీద ఇప్పటికే పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ చేయాలి అని చెప్తున్నారు. ఎవరైతే బైక్స్ ని కావచ్చు, కార్స్ ని కావచ్చు గుద్ది వెళ్ళిపోతారో వాళ్ళకి 1,00,000 నుంచి 10 లక్షల వరకు జరిమానా పాటు 5 సంవత్సరాల పాటు జైలు శిక్ష కూడా ఉంటుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అమలు చేయాలి అని అమలు దిశలో అయితే మాత్రం అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలో ఇలాంటి యాక్సిడెంట్లు తరచూ జరుగుతుండడంతో పోలీసులు ఇప్పటికే హిట్ అండ్ రన్ కేసుకి సంబంధించి కూడా పలు సెక్షన్ల కింద బైక్ ని ఎవరైతే గుద్దారో ఆ కారుని గుర్తించడానికి పోలీసులు అటువైపు సీసీ కెమెరాలను కూడా పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నారు. మరోవైపు హిట్ అండ్ రన్ కేసును కూడా నమోదు చేస్తామని ఇప్పటికే పోలీసులు తెలియజేస్తున్నారు. ఎందుకంటే తారక్ రామ్ అనే వ్యక్తి బోయినపల్లిలో నివాసం ఉంటున్నట్లు తెలుస్తుంది. అతను జూబ్లీ హిల్స్ లోని కొన్ని పబ్స్ లో బౌన్సర్ గా పనిచేస్తున్నాడు. తనకి 35 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి కూడా పోలీసులని గుర్తించారు. అసలు తరచూ జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఇది డౌన్ ఉండడంతో ఎక్కువగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి అని చెప్పేసి ఓవైపు స్థానికులు చెప్పడంతో పాటు మనం విజువల్స్ లో చూస్తున్నాం కదా, ఏదైతే హైట్ నుంచి డౌన్ వస్తున్నాయో వెహికల్స్ అప్పుడు మూమెంట్ అనేది కంట్రోల్ అవ్వడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఒక్కసారిగా ఆ ఓవర్ స్పీడ్తో వస్తున్నటువంటి కారు ఢీకొట్టడంతో తారక్ రామే బండిని డ్రైవింగ్ చేస్తున్నట్లు కూడా పోలీసులు అయితే నిర్ధారించారు. ఆ వెనుక ఉన్నటువంటి రాజు అనే వ్యక్తి 28 సంవత్సరాలుగా అయితే మాత్రం పోలీసులు గుర్తించారు. తన పరిస్థితి కూడా విషమంగా ఉంది. కేవలం రాజు డ్రైవింగ్ చేస్తున్నటువంటి వెనుక భాగం ఉండడం వల్ల కొంత మేరకు అనేది అక్కడికక్కడే మృతి చెందకుండా గాయాలు పాలయ్యారు. తారక్ రామ్ అనే వ్యక్తి డ్రైవింగ్ చేస్తుండడంతో అక్కడికక్కడే మృతి చెందాడు అని చెప్పేసి పోలీసులు అయితే మాత్రం నిర్ధారించడం జరిగింది. ఇప్పటికే వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో కుటుంబ సభ్యులు స్పాట్కి చేరుకొని ఆ మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్కి కూడా తీసుకెళ్లినట్లు తెలుస్తుంది. పోస్ట్ మార్టం చేసి తమ కుటుంబ సభ్యులకు అప్పచెప్తామని చెప్పడంతో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అక్కడ ఆందోళన చెందుతున్నారు. అసలుకి ఎవరు బండిని ఢీకొట్టి వెళ్లారు అనే దాని మీద పూర్తి స్థాయిలో ఆరా తీయాలి. దాంతో పాటు ఇలాంటి తరచు ఘటనలు జరుగుతున్నాయి కాబట్టి హిట్ అండ్ రన్ కేసు మీద నమోదు చేసి తనకు కఠినంగా శిక్షించాలని వాళ్ళ కుటుంబ సభ్యులు కోరడంతో పాటు, ఎందుకంటే తారక్ రామ్ అనే వ్యక్తికి కూడా రీసెంట్ గా మ్యారేజ్ అయింది. 9 నెలల పాప కూడా ఉన్నట్లయితే మాత్రం కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అటు తమ కుటుంబ సభ్యులకి న్యాయం చేయాలి. వెంటనే ఎవరైతే కారులో డ్రైవింగ్ చేస్తున్నటువంటి వ్యక్తి మద్యం సేవించి ఉన్నాడా లేదు అనంటే ఓవర్ స్పీడే ప్రమాదం కారణమా లేదు అంటే కుట్రపూరితంగా ఈ యాక్సిడెంట్ చేశారా అనే దాని మీద పలు అనుమానాలు అయితే మాత్రం కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ శ్రీనుతో సుజాత, జూబ్లీహిల్స్.